మా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి రామాయణము మీకు కేవలం పరీక్షలకే కాకుండా నిత్య జీవితంలో కూడా పనికొస్తుంది. అయితే ఈ రామాయణం ఏంటి, ఈ రామాయణం ఎవరు రాశారు, ఇదల్లా తెలుసుకునే ముందర ఫస్ట్ మనము ఒక రామనామంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను పలికిస్తాను, దాని తగ్గట్టు పలకండి. ఓకేనా? హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే హరే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయ సాక్ష్యం రామం నిశాచర వినాశకరం నమామి. మా చూడండి, ఇది వచ్చేసి రామనామం. ఇది ఇప్పుడు అసలు రామ ఆయనం ఏమంటున్నాం మనము? రామాయణం అంటున్నాం. అసలు ఆయనం అంటే ఈ ఆయనం అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? కింద చూడండి. అసలు రామ ఆయనం అంటే ఏంటి అంటే మనకు దిక్కు అన్నమాట. ఆయనం అంటే ఏంటి? దిక్కు. రాముడి యొక్క దిక్కు అని వస్తారు. దారి, రాముడు నడిచినటువంటి దారే రామాయణం. ఏమీ లేదు. మనకు ఉత్తరాయణము దక్షిణాయనం అని ఉంటుంది కదా. అసలు ఉత్తరాయణం అంటే ఏంటి, దక్షిణాయనం అంటే ఏంటి అనేది తెలుసుకుంటే రామాయణం అనేది ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం ఈ రామాయణం తెలుసుకునేటువంటి ముందా అసలు రామాయణంలో దశరథుడు అంటే ఎవరు, అది అతని వంశము ఏ వంశము అనేది మనం తెలుసుకోవాలి. అసలు రామాయణానికి మొదలు ఏది, రామాయణం ఎక్కడి నుంచి మొదలైంది, రామాయణము ఎవరి కోసం రాయబడింది, రామాయణాన్ని ఎవరు రాసినారు అనేది మనకు పూర్తిగా తెలుసాలంటే ఒకసారి మనము రామాయణాన్ని చదవాల్సిందే, వినాలి. ఇక్కడ ఈ రామాయణం రాసింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి రాశారు. ఎవరు రాసినారు? వాల్మీకి మహర్షి రాశారు. అయితే ఈ వాల్మీకి మహర్షి ఎలా మహర్షి అయినాడు ఏంటి అనేది అది ఇంకొక కథ. అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు సమయం తక్కువ ఉంది. అందుకోసం అని చెప్పేసి దశరథుని దగ్గర నుంచి నేను ఇది స్టార్ట్ చేస్తాను. అసలు ఈ రామాయణం ఎన్ని కాండాలు ఉంది అంటే 6 కాండాలు. నేను చెప్పే ఈ రామాయణం ఏది అంటే మీకు సంక్షిప్త రామాయణం, సంపూర్ణ రామాయణం కాదు. సంపూర్ణ రామాయణం అంటే దాంట్లో మొత్తం కథ ఉంటుంది. మీకు అవగాహన కోసం నేను ఈ సంక్షిప్త రామాయణాన్ని చెప్తాను. సరేనా? దీన్ని మీరు రామనామంతో మొదలు పెట్టారు కాబట్టి రాముని ఇంకోసారి మనసులో స్మరించుకొని మొదలు పెట్టారు. ఓకేనా? చెప్పండి ఒకసారి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే చూడండి అమ్మా, ఇక్కడ మనకు రామాయణం వచ్చేసి 6 కాండలుగా రాయడం జరిగింది. 6 కాండలు ఏవేవి అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ మరియు
యుద్ధకాండ. ఈ 6 కాండలుగా రామాయణం అనేది మనకు రాయడం జరిగింది. ఈ రామాయణం మొత్తం మీద 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు? ఈ శ్లోకాలన్నీ రాసింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాశారు. ఏ భాషలో రాశారు? సరే, ఇప్పుడు మనము బాలకాండ చూసినట్లయితే అసలు ఈ బాలకాండ ఏంటి, బాలకాండ దేని గురించి చెప్తుంది, అసలు బాలకాండలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం బాలకాండలో ఏం జరిగిందన్న, పూర్వము మన భారతదేశంలో సరయూ నదీ తీరంలో, ఏ నది? అయోధ్య అనేటువంటి ఒక నగరం ఉండేది. అయోధ్య అనేటువంటి ఒక నగరము, ఆ నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఎవరు? దశరథ మహారాజు పరిపాలిస్తున్నటువంటి ఈ రాజ్యాన్ని ఆయన ఎంత సుభిక్షంగా పాలించేటువంటి వాడు అంటే అంత సుభిక్షంగా పాలించేటువంటి వాడు. అయితే ఆయనకు 3 భార్యలు. ఆయన 3 భార్యల పేరు తెలుసా మీకు? ఎవరెవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ఈ 3 రాణులు. ఎవరమ్మా? కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 రాణులు ఉన్నారు. ఎవరికి? దశరథ మహారాజుకి కులగురువు వచ్చేసి వశిష్ఠ మహర్షి. ఎవరు? ఈయన వాళ్ళ వంశానికి మొత్తం గురువు అన్నమాట. ఈయన చరిత్ర, వశిష్ఠ మహర్షి చరిత్ర చాలా అంటే చాలా వైభవంగా ఉంది. చాలా గొప్ప చరిత్ర ఇది. అటువంటి గొప్ప మహానుభావుడు కాబట్టే ఆ వంశానికి కులగురువు అయినాడు. సరేనా? మంత్రి పేరు వచ్చేసి సుమంత్రుడు. ఏం పేరు? వీరితో పాటు మరి కొంతమంది గురువులు, మరి తర్వాత మంత్రులు. ఒక మంత్రి కాదు, మంత్రులు చాలా మంది ఉండేవారు వాళ్ళకు. వీళ్ళందరి సహకారంతో ఆయన తన రాజ్యాన్ని చక్కగా పాలించేటువంటి వాడు. ఎవరు? దశరథుడు. రాజ్యంలో ప్రజలంతా ఎంతో సుఖ సంతోషాలతో సంతోషంగా కాలం గడుపుతున్నారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా దశరథ మహారాజుకి ఒక లోటు ఉండిపోయింది. అసలు ఆ లోటు ఏంటి అని అంటే వయసు మీద పడిపోయింది. కొడుకులని కాదు, ఆయనకి సంతానం లేదు అనేటువంటి బాధ ఎక్కువైంది. సంతానం లేదు అన్నటువంటి బాధ ఎక్కువయ్యి ఆయన ఏం చేశాడు ఆయన అంటే వాళ్ళ కుల గురువులని, రాజ పురోహితులని, మంత్రులని అందరినీ పిలిపించినాడు. పిలిపించి ఒక సభవాది ఏర్పాటు చేసి అందరినీ మఠంలో కూర్చోబెట్టి వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి, నాకు సంతానం లేదు ఇంతవరకు, సంతానం కావాలంటే ఏం చేయాలి, అసలు సంతానం కావాలంటే నేను చేయాల్సినటువంటి పని ఏంటి అని వాళ్ళందరినీ గౌరవ మర్యాదలతో అడిగినాడు. ఎవరు అడిగినారు? అప్పుడు వాళ్ళంతా ఆలోచించి, నాయన దశరథ మహారాజా, సంతానం కలగాలి అని అంటే పుత్రకామేష్టి అనే ఒక యాగం ఉంది. ఆ యాగం నువ్వు చేస్తే తప్పక నీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే పురోహితుడు చెప్పినటువంటి దానికి ఆ యాగం చేయడానికంటే ముందు ఈయన ఏం చేశాడు అంటే అశ్వమేధ యాగం చేశాడు. అసలు అశ్వమేధ యాగం అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికైనా? అశ్వమేధ యాగం అంటే గుర్రం. అశ్వం అంటే ఏది? గుర్రము. ఆ గుర్రం వచ్చేసి ఆ గుర్రం తలకి ఇక్కడ ఒక శిలాఫలకం, రాగి ఫలకం రాసి పెడతారనమాట. ఆ గుర్రము ఆ యాగం చేసేటువంటి టైంలో ఎంత దూరం పోతే ఆ గుర్రము అంత దూరం రాజ్యం వరకు మొత్తం రాజ్యం వీళ్ళదే. అంతవరకు వీళ్ళ పాలనలోనే ఉండాలి. ఒకవేళ ఆ గుర్రాన్ని ఎవరైనా బంధించేస్తే ఆ బంధించిన వాళ్ళతో యుద్ధం చేసి గెలిస్తే వాళ్ళ సొత్తు అవుతుంది, గెలిచకపోతే మళ్ళీ రాజ్యం వీళ్ళకి వచ్చేస్తారు. అట్లా అశ్వమేధ యాగం చేస్తారు అన్నమాట. ఆ అశ్వమేధ యాగం చేసినాడు. అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత
ఋష్యశృంగుడు అనేటువంటి ఒక మహర్షి, ఎవరు మహర్షి? ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించారు. అసలు ఈ పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత తన కులగురువు ఉన్నారు కదా వశిష్ఠుడు, ఆ వశిష్ఠుడు ఆ యాగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గర నుండి జరిపించినాడు. ఏ యాగాన్ని? పుత్రకామేష్టి యాగాన్ని బాగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపించాడు. యాగం పూర్తయింది. పూర్ణాహుతి అవగానే ఆ పూర్ణాహుతి అయిన తర్వాత ఆ అగ్నిగుండం ఉంటుంది కదా, ఆ అగ్నిగుండం నుండి యజ్ఞ పురుషుడు ఉద్భవించాడు. ఎవరు? యజ్ఞ పురుషుడు ఒక దివ్యమైన పాత్రతోటి ఉద్భవించినాడు. పాత్రతో ఆయన ఉద్భవించి ఆ పాత్రలో ఏముంటుందంటే పాయసం ఉంటుంది. ఆ పాయసాన్ని, రాజా ఈ పాయసాన్ని మీ ముగ్గురు భార్యలకు తాగించు, మీ ముగ్గురు భార్యలకు ఖచ్చితంగా సంతానం అవుతుందని చెప్పి ఆయన మాయమవుతాడు. యజ్ఞపురుషుడు చెప్పిన విధంగానే ఆయన దశరథ మహారాజు తన భార్యలు ముగ్గురికి ఆ పాయసాన్ని ఇచ్చినాడు. అయితే ఆ పాయసం దాటిన తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు గర్భవతులైనారు. గర్భవతులు అంటే ఎవరు? ప్రెగ్నెంట్ కదా. దశరథుడి సంతోషానికి అవధులు లేవు. ఇప్పుడు కాక పిల్లలు అవుతున్నారు అని అంటే ఎవరికైనా సరే సంతోషమే కాదా? అట్లా దశరథుడికి కూడా ఎంతో సంతోషమైందంట. రాజ్యంలో ప్రజలందరికీ విరివిగా దానాలు చేసినాడు. మళ్ళీ తర్వాత పురోహితులకు అందరికీ దక్షిణలు కూడా ఇచ్చినాడు. మళ్ళీ తర్వాత 9 నెలలు గడిచినాయి. 9 నెలలు గడిచిన తర్వాత చైత్ర మాసము శుక్లపక్షము నవమి తిథి రోజు దశరథుడు పెద్ద భార్యకి కౌసల్యాదేవి అందమైన బాలుడిని ప్రసవించింది. ఆ బాలుడు నీలమేఘం లాంటి రంగుతో మెరిసిపోతున్నాడు. వెంటనే రెండో భార్య సుమిత్రాదేవి 2 పిల్లల్ని కనింది. మూడో భార్య కైకేయి 1 పిల్లని కనింది. మొత్తం ఎంతమంది? 4 పిల్లలు పుట్టినారు. ఎవరికి? సకల శుభలక్షణాలతో ఉన్న ఆ 4 పిల్లలకి నామకరణం చేద్దామని నిర్ణయించుకున్నారు. నామకరణం అంటే తెలుసు, పేరు పెట్టడం కదా. ఒక శుభముహూర్తంలో కులగురువు వశిష్ఠ మహర్షి చేతుల మీదుగా వాళ్ళ జాతకర్మ కార్యక్రమాన్ని శాస్త్ర ప్రకారం నిర్వహించారు. కౌసల్య కుమారుడికి రాముడు అని పేరు పెట్టినారు. తర్వాత సుమిత్రాదేవికి పుట్టినటువంటి 2 పిల్లలకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని పేరు పెట్టినారు. మళ్ళీ తర్వాత కైకేయికి పుట్టినటువంటి పిల్లోనికి భరతుడు అని పేరు పెట్టారు. రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నుడు బాల్య చేష్టలతో దశరథుడికి ఎంతో ఆనందాన్ని కలిగించారు. దశరథుడికి ఇప్పుడు పిల్లలు ఇంట్లో పారాడుతుంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషం ఉంటుందా ఉండదా? ఆ పిల్లలు చేసేటువంటి చేష్టలకి దశరథుడికి ఎంతో సంతోషం కలిగింది. అయితే ఆ పిల్లలు క్రమంగా పెరుగుతూ 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 పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాళ్ళు అవుతున్నటువంటి సమయంలో దశరథుడు తన కుమారులకి ఉపనయనం చేయించాడు. ఉపనయనం అంటే ఏంటి తెలుసా? ఉపనయనం అంటే ఇప్పుడు మీకు తెలియదు కానీ మా అందరికీ జంజం ఉంటుంది. మా చదువు బాగా అవ్వాలన్న ఉద్దేశంతో చదువు నేర్పించేటువంటి కంటే ముందు ఉపనయన కార్యక్రమం చేపించి వాళ్ళకు యజ్ఞోపవీతం అనేది చేస్తారు. ఇక్కడ మేము చేసుకుంటాం కదా, దాన్ని ఏమంటామంటే యజ్ఞోపవీతం అంటారు. ఆ యజ్ఞోపవీతం మొదట చేపించేటువంటి కార్యక్రమాన్ని ఏమంటాము అంటే ఉపనయనము అంటారు. ఏమంటాము? నయనం అంటే ఏంటి? కళ్ళు. ఉపనయనం అంటే మనం ఎప్పుడు కంటి రెప్పలా కాపాడేటువంటి నయనాన్ని ఉపనయనము అంటారు. ఈ గాయత్రీ దేవి ఉపాసకులు అన్నమాట ఎక్కువ ఇది చేసుకునేది. ఎక్కువ ఇది బ్రాహ్మణులకి, వైశ్యులకి, విశ్వబ్రాహ్మణులకి, తర్వాత ఇంకెవరికి? పూజారులు, వైష్ణవులు, బ్రాహ్మణులు, వీళ్ళకందరికీ, క్షత్రియులకి, వీళ్ళకి యజ్ఞోపవీతం అనేది చేస్తారు. ఓకేనా? ఉపనయన కార్యక్రమం అనేది చేస్తారు. ఉపనయనం కాగానే
ఆ నలుగురు తమ కులగురువైన వశిష్ఠ మహాముని దగ్గర ఎన్నో వేదాంగాలు, రాజనీతి, ధర్మశాస్త్ర విషయాలు నేర్చుకున్నారు. అక్కడ వశిష్ఠ మహర్షి దగ్గర, వశిష్ఠ మహర్షి చాలా తక్కువవాడు కాదని చెప్పేసి చెప్పాను కదా నేను అప్పుడే, చాలా గొప్పవాడు. ఆయన దగ్గర వీళ్ళు ఏం నేర్చుకున్నారంట? వేదాంగాలు నేర్చుకున్నారంట, తర్వాత రాజనీతి నేర్చుకున్నారంట, మరి తర్వాత ధర్మశాస్త్ర విషయాలు నేర్చుకున్నారు. అలాగే యుద్ధ విద్యలు కూడా అభ్యసించారు. ఇప్పుడు వాళ్ళు క్షత్రియులు కదా, క్షత్రియులు కాబట్టి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు కూడా నేర్చుకోవాలి కదా. అట్లా ఎన్నో యుద్ధ విద్యలు కూడా ఆయన దగ్గర అభ్యసించినారు. ఒకనాడు దశరథ మహారాజు సభలో తన మంత్రులతో కలిసి కొలువు తీరి ఉన్నాడు. తన మంత్రులతో కలిసి దశరథ మహారాజు కొలువు తీరి ఉన్నాడు. కొలువు తీరి ఉండడం అంటే కూర్చొని ఉండడు, ఓకేనా? ఆ సమయంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఆ సభకు విచ్చేశారు. తమిళతో పాప చెప్పిన తోడు చెప్పిన ఓపికతో దాన్ని తీసి పక్కన పడే ఆ సమయంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు అక్కడికి వచ్చారు. బ్రహ్మర్షి విశ్వామిత్రులు అన్న ఆయనను గుర్తుపెట్టుకోండి, ఇక్కడే కాదు నాన్న ఆయన వచ్చేది. ఆయన మహాభారతానికి స్టార్ట్ కావడానికి మూల పురుషుడు ఆయన. మహాభారతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే విశ్వామిత్రుడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అసలు ఈ విశ్వామిత్రుడి చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా గొప్పగా ఉంది. ఈయన చరిత్ర ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం చెప్పేటువంటిది కాదు. ఆయన గురించి చెప్పాలంటే వేరే ఎప్పుడైనా చెప్పుకుందాము. ఇప్పుడు ఈయనని బ్రహ్మర్షి అని గుర్తుపెట్టుకున్నాం. బ్రహ్మర్షి అంటే బ్రహ్మ ప్లస్ ఋషి అని చదువుతున్నాం కదా. బ్రహ్మ ఋషి అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి అని. బ్రహ్మ జ్ఞానము నీలాంటి నాలాంటి వాళ్ళకి అద్భుతంగా ఎంతో గొప్ప తపస్సులకు మాత్రమే అది అందుతుందని. అయితే ఈయన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అని. ఈయన ఆయన్ని చూడగానే దశరథుడు సింహాసనం నుంచి పరుగున దిగి వచ్చి ఎంతో భక్తితో స్వాగతం పలికాడు. ఆయన ఏం చేశాడంట? సింహాసనం నుంచి దిగి వచ్చి కిందికి ఆయనకు ఎంతో భక్తితో స్వాగతం చెప్పినాడు. ఎవరు? దశరథుడు. ఎవరికి? బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి. మంచి ఆసనం మీద కూర్చోబెట్టి నమస్కరించి ఆయనకి పాద పూజ చేసి పాదాభివందనం చేసిన తర్వాత, స్వామి తమరు వచ్చిన కారణం తెలియజేయండి, నేనేం చేయాలో ఆజ్ఞాపించండి అని వినయంగా అడిగారు. ఎవరు అడిగినారు? ఎవరిని? బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని. అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంట? దశరథ, లోక సంక్షేమం కోసం నేను ఒక యాగాన్ని చేయదలిచాను. అయితే ఇంతవరకు నేను చేసే యాగాల్ని రాక్షసులు వచ్చి భంగపరుస్తున్నారు. ఇప్పుడు చేయబోయే యాగాన్ని కూడా వాళ్ళు చేయనివ్వరు. దుర్మార్గులైనటువంటి ఆ రాక్షసుల్ని చంపితే గాని నా యాగం సక్రమంగా సాగదు. వాళ్ళని చంపగలిగిన వీరులు నీ కుమారులు రామలక్ష్మణులు, వాళ్ళని నాతో పంపించు అని ఆజ్ఞాపించాడు. ఎవరిని? విశ్వామిత్రుడి మాటలు వినగానే దశరథుడికి నోట మాట రాలేదు. ఆయన నోట మాట అనేది రాలేదంట. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. వణుకుతున్న గొంతుతో ఏమన్నాడంట దశరథ మహారాజు? మహర్షి విశ్వామిత్ర, నా పిల్లలకి నిండా 16 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. ఇంత పసివాళ్ళని భయంకరమైనటువంటి రాక్షసుల్ని చంపడం కోసం ఎలా పంపించగలను? వాళ్ళ బదులు నేను నా సర్వ సైన్యం మీకోసం వచ్చి ఆ రాక్షసుల్ని చంపుతాను. దయచేసి నా మాట మన్నించండి. నా పిల్లల్ని మీతో పంపించడానికి భయం వేస్తుంది అన్నారు. ఎవరన్నారు? వెంటనే దశరథుని మాటలు విన్నటువంటి ఆ విశ్వామిత్రుడు కోపంతో పైకి లేచాడు. కోపంతో పైకి లేచి ఏమన్నాడో తెలుసా? రాజా, సూర్యవంశరాజులు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని విన్నాను.
ఆడి తప్పని వాళ్ళని చెప్పేసి విన్నాను. అది అబద్ధమని తెలిసింది. నీలాంటి వాడిని అర్థించడం నేను చేసిన తప్పు అని వెళ్ళబోయాడు. ఈయన ఈ మాట ఇక్కడ ఎందుకన్నాడంటే, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసము కట్టుకున్నటువంటి భార్యని, పుట్టినటువంటి కొడుకుని కూడా అమ్మేసి వాళ్ళ రుణాన్ని తీర్చినటువంటి గొప్ప వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు పుట్టినటువంటి వంశం. అది ఎవరు? సత్యహరిశ్చంద్రుడు పేరు విన్నారు ఎప్పుడన్నా? సత్యహరిశ్చంద్రుడు ఇచ్చినటువంటి మాట కోసము భార్యని కొడుకుని కూడా అమ్ముకుంటడం వల్ల కొడుకు చనిపోయినా కూడా కాటి కాపరి అయ్యి ఆయన భార్య ఆ కొడుకుని తీసుకొని వస్తే ఆ కొడుకుని భుజాన వేసుకొని ఆ కొడుకుని కాల్చడానికి కూడా పూడ్చడానికి కూడా డబ్బులు లేకపోతే నీ తాలి కొట్టు అమ్మేసుకొని వచ్చి నీ కొడుకుని పూడ్చు అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మహారాజు అంటే సత్యహరిశ్చంద్రుడు. ఇచ్చినటువంటి మాటను తప్పేటువంటి వాళ్ళు కాదు. ఎవరు? సూర్యవంశ రాజులు. రాముడి వంశం ఏది? సూర్యవంశం. ఆ వంశానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ వంశం పేరు ఏం పేరు అంటే రఘువంశం అని కూడా అంటారు. సూర్యవంశంలో పుట్టినటువంటి రాజులు మాట నిలబెట్టుకుంటారని విన్నాను. అది తప్పని తెలిసింది. నీలాంటి వాడిని అర్థించడము నాది తప్పు అని చెప్పేసి కోపంతో లేచి వెళ్ళబోయినాడు. ఎవరు? విశ్వామిత్రుడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి వశిష్ఠుల వారు విశ్వామిత్రుడిని శాంతింపజేసి దశరథుడితో ఏమన్నాడంట, మహారాజా, నీ కుమారుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సామాన్య బాలకుడు కారయ్యా. దైవాంశకు జన్మించినటువంటి వాళ్ళు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. అందుకే విశ్వామిత్రుల వారు వాళ్ళని పంపమని మిమ్మల్ని అర్థించారు. నువ్వేమీ భయపడకు, ధైర్యంగా వాళ్ళని పంపించు, నీ పిల్లలకి శుభమే జరుగుతుంది అని చెప్పాడు. ఎవరు చెప్పినారు? వశిష్ఠుడు చెప్పినాడు. ఎవరితో? దశరథుడితో చెప్పినాడు. వశిష్ఠుడి మాటలతో ధైర్యం తెచ్చుకున్న దశరథుడు రామలక్ష్మణుని విశ్వామిత్రుడితో పంపించాడు. విశ్వామిత్రుడితో పంపించిన తర్వాత విశ్వామిత్రుడు వెంట ఉత్సాహంగా బయలుదేరారు రామలక్ష్మణుడు. విశ్వామిత్రుడి వెంట ఉత్సాహంతో బయలుదేరినారంట ఎవరెవరు? రామలక్ష్మణుడు. అడవులు, కొండలు, చిన్న చిన్న నదులు ఇవన్నీ దాటుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దాటుతూ ప్రయాణం చేస్తున్నటువంటి వారు దారిలో ఒక నదీ తీరంలో, నదీ తీరం అంటే ఏంటి? నది ఒడ్డున ఒక చిన్న ఆశ్రమంలో విడిది చేశారు. విడిది చేయడం అంటే అక్కడ బస చేయడం. విడిది చేయడం అంటే ఒక రోజు 2 రోజులు చూసారా, దాన్ని విడిది అంటారు. నివసించారు. ఆ ఒక్కరోజు వాళ్ళు అక్కడ నివసించారు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకొని మర్నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచారు. మనం ఏం చేస్తాము? సూర్యుడు బాగా ఎండబడదాకా నిద్రలేస్తాము. కానీ వాళ్ళు ఏం చేసినంట, సూర్యోదయానికి ముందే నిద్రలేసినారు. అప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం పూర్తి చేశారు. సంధ్యావందనం అంటే ఏంది? సూర్య నమస్కారం. స్నానం చేసిన తర్వాత కాలకృత్యాలు అంటేనే అన్ని 1, 2 అయిపోగొట్టుకొని స్నానం చేయడము కాలకృత్యం అంటారు దాన్ని. దాని తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత సంధ్యావందనం చేసుకొని అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుని వెంట పెట్టుకొని బల అతిబల అన్నటువంటి విద్యల్ని వాళ్ళకి ఉపదేశించినాడట. బల అతిబల అనేటువంటి విద్యల్ని ఆయన రామలక్ష్మణులకి ఉపదేశించారు. మామూలుగా మీరు ఒకటి పొద్దున్న చేస్తున్నట్టు ఒక శ్లోకం వింటుంటారు చాలా చోట్ల. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం అన్నటువంటి శ్లోకం వింటుంటారు. ఆ శ్లోకము విశ్వామిత్రుడు ఎవరిని ఉద్దేశించి చెప్పినది? రాముడిని ఉద్దేశించి చెప్పినటువంటిది అన్నమాట. అసలు కౌసల్య సుప్రజ రామ అంటే ఏమర్థము? కౌసల్యం పుట్టినటువంటి ఒక మంచి పిల్లవాడా. పూర్వ సంధ్య ప్రవర్తతే. పూర్వ సంధ్య అంటే సూర్యుడు ఉదయించక ముందే నీ మీద చాలా గొప్ప పని ఆధారపడి ఉంది. నువ్వు చేయాల్సినటువంటి పని
చాలా ఉంది అని చెప్పేసి ఆయన నేర్పేది ఆ సంస్కృతంలో చెప్పినటువంటి మాటలనే ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం రోజు. కౌసల్య ప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. ఉత్తిష్ట అంటే మనుషుల్లో శ్రేష్టమైనటువంటి వాడా అని అర్థం. నరశార్దూల అంటే కూడా మనుషులలో గొప్పదైనటువంటి వాడా అని అర్థం. సరేనా? రామలక్ష్మణులు శ్రద్ధగా వాటిని నేర్చుకుని, గురుదేవ ఈ విద్యల వల్ల ఉపయోగం ఏమిటి అని అడిగారు. గురుదేవ ఈ విద్యల వల్ల అసలు ఉపయోగం ఏంటి అని అడిగారు. ఎవరిని? బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంట, నాయన ఈ విద్యల గొప్పతనం ఏమిటంటే మీకు ఆకలి దప్పికలు ఉండవు. ఏమన్నామంట? ఆకలి దప్పికలు ఉండవు. అలాగని శరీరం బలం తగ్గిపోదు, నీరసం రాదు, అదే విశేషం అని చెప్పినాడు. విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు ప్రయాణిస్తున్నారు. దారిలో ఎన్నో ముని ఆశ్రమాలు కనిపించాయి. విశ్వామిత్రుడు ప్రతి ఒక్క ఆశ్రమం దగ్గర ఆ ఆశ్రమాల గురించి, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మునుల గురించి, మహర్షుల గురించి, వాళ్ళ గొప్పతనాల గురించి చెప్తూ ఆ రామలక్ష్మణుని ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. ముందుకు తీసుకుపోతూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు రాత్రి ఆ సమయానికి ఒక ముని ఆశ్రమంలో విడిది చేశారు. ఒక ముని ఆశ్రమంలో వీరు విడిది చేశారు. మర్నాడు ఉదయం స్నాన సంధ్యావందనాలు పూర్తయ్యాక విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి కొన్ని దివ్యాస్త్రాలని ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపసంహరించాలి అనే విషయాన్ని బోధించారు. కొన్ని అస్త్రాలను ఇచ్చి వాళ్ళకి ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపసంహరించాలి అన్నటువంటి విద్యలన్నీ వాళ్ళకి అభ్యసనం అనేది చేయించాడన్నమాట, బోధించాడు ఆ విద్యలను. తిరిగి అక్కడి నుంచి వాళ్ళంతా బయలుదేరారు. విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకోబోతున్నారు. విశ్వామిత్రుడి ఆశ్రమానికి ఇక దగ్గరలో ఉన్నారంట. దగ్గరలో ఉండి అంతలో వాళ్ళకి భయంకరమైన ఒక అరుపు వినిపించింది. అది విని ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఆశ్రమానికి దగ్గర పోతుంటే భయంకరంగా ఒక అరుపు వినపడిందంట. ఆ అరుపు విని వాళ్ళు కూడా ఉలిక్కి పడ్డారంట. ఆ అరుపు ఎవరిదంటే తాటకి అన్నటువంటి ఒక రాక్షసి ఎదురైంది. ఎవరు? దాన్ని చూడగానే విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఏమన్నాడో తెలుసా? శ్రీరామ, బాణం సంధించు, ఆ మాయా రాక్షసుని సంహరించు అని ఆజ్ఞాపించాడు. ఎవరు? ఎవరిని? బ్రహ్మర్షి విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారం శ్రీరాముడు బాణాన్ని వదిలి ఆ రాక్షసుని నేల కూల్చాడు. అది చూసి మహర్షి ఎంతో సంతోషించాడు. రాముడు బాణం వేయగానే ఆ తాటకి ఏమైందంట? కిందపడి చచ్చిపోయింది. ఏమైంది? కొద్దిసేపట్లో వారంతా విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకున్నారు. వాళ్ళందరూ ఎవరో అక్కడ, వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ విశ్వామిత్రుడి ఆశ్రమానికి పోయినారంట. పోయిన తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఆశ్రమంలో విశ్వ సంరక్షణ యాగాన్ని ప్రారంభం చేసినారు. ఆ యాగం పేరు విశ్వ సంరక్షణ. సంరక్షణ అంటే ఏంటి? కాపాడడం. విశ్వాన్ని కాపాడడం కోసము విశ్వ సంరక్షణ అనేటువంటి ఒక యాగాన్ని వాళ్ళు ప్రారంభం చేశారు. విశ్వామిత్రుడి ఆధ్వర్యంలో మునులంతా శ్రద్ధగా యాగం చేస్తున్నారు. ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నారు? అంతా విశ్వామిత్రుని ఆధ్వర్యంలో చేస్తున్నారు. అంతలో ఉన్నటువంటి ఆకాశం నుంచి మాంసం ముక్కలు, రక్తము, ఎముకలు యాగశాల మీద పడడం మొదలుపెట్టింది. యాగశాల మీద మాంసము, రక్త పడుగులు, ఎముకలు అన్ని పడడం మొదలుపెట్టినాయి. అది చూసి మహర్షికి కోపం వచ్చింది. మా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అంటే తక్కువడు కాదమ్మా. కోపం వస్తే
ఇటువంటి వాడితోనైనా సరే కొట్లాడేటువంటి వాడు. దేవేంద్రునితో సహా కొట్లాడతాడు అనమాట ఆయన ఒకసారి. వెంటనే రామలక్ష్మణుల ద్వారా ఈ దుర్మార్గానికి కారకులు మరీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు. ఎవరంట? మరీచుడు సుబాహుడు అనేటువంటి రాక్షసులు అంట. వాళ్ళే ఎవరికి కనపడకుండా ఇలా హోమాన్ని భగ్నం చేస్తున్నారు. వాళ్ళే ఎవరికి కనపడతలేరు, కనపడకుండా హోమాన్ని భగ్నం చేస్తున్నారు. మీరు ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళిద్దరిని చంపేయండి అని ఆజ్ఞాపించారు. ఎవరిని? రాముణ్ణి లక్ష్మణుని ఇద్దరిని ఆజ్ఞాపించారంట. ఎవరిని చెప్పమని? మారీచుడు సుబాహుడు. ఈ మారీచుడు సుబాహుడు ఎవరో తెలుసా? ఇందాక తాటకిరపై రాక్షసు చచ్చిపోయింది. ఆ రాక్షసు కొడుకులు వీళ్ళిద్దరు, మారీచుడు సుబాహుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ విని రామలక్ష్మణుడు దివ్యాస్త్రాలను ఎక్కుపెట్టి ఆ రాక్షసుల మీదకి ప్రయోగించారు. ఆ అస్త్రాల దెబ్బకి సుబాహుడు మరణించాడు. ఆ అస్త్రాల దెబ్బకి సుబాహుడు మరణించాడు. మారీచుడు మాత్రం చావు నుంచి తప్పించుకొని దక్షిణ సముద్ర తీరంలో వెళ్ళాడు. దక్షిణ సముద్ర తీరంలో కొన్నాడట. ఎవరు? ఈ మారీచుడిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకటి వస్తాడు. మళ్ళీ వేరే కాండలో వస్తాడు. ఏ కాండలో? అనే కాండలో వస్తాడు. ఆ తరువాత రామలక్ష్మణుడు తమ బాణ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ హోమకుండం పైన బాణాలతో పెద్ద గొడుగును నిర్మించారు. హోమకుండం ఉంటుంది కదా, ఆ హోమకుండం పైన బాణాలతోటి పెద్ద గొడుగుని నిర్మించాడు. అలా రాక్షసుల పెడత కుదరడంతో యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. వాళ్ళిద్దరి ఆటంకం అనేది లేదు కదా. ఇప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండడంతో ఆ యాగము పూర్తిగా అయిపోయింది. యాగానికి వచ్చిన ఋషులంతా రామలక్ష్మణుల్ని గొప్పగా ప్రశంసించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చినటువంటి మునులు, ఋషులు వీళ్ళందరూ రామలక్ష్మణుల్ని పొగిడి వాళ్ళకి ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. విశ్వామిత్రుడి ఆశ్రమంలో రామలక్ష్మణులు వివిధ రకాల విద్యల్ని అభ్యసించారు. ఇక్కడ విశ్వామిత్రుడి ఆశ్రమంలోనే ఉండేది. వాళ్ళు ఏం చేశారంట, వివిధ రకాలైనటువంటి విద్యల్ని అక్కడ వాళ్ళు అభ్యసించారు. ఒకరోజు విశ్వామిత్రుడికి మిథిలా నగరం నుంచి ఒక ఆహ్వానం వచ్చింది. అందులో మిథిలా నగరంలో రాజు జనకుడు వాళ్ళ కుమార్తె స్వయంవరానికి ఆహ్వానించాడంట. ఎవరిని? విశ్వామిత్రుడు. ఆ మిథిలాపుర రాజు ఎవరు? జనకుడు. జనకుడి కూతురు ఎవరు? సీత ఎవరు? ఎవరు? దశరథుడు ఎవరు? ఏ రాజు? సూర్యవంశంకి రాజు. ఏ నగరానికి రాజు? సరళి నది తీరంలో ఉన్న అయోధ్య నగరానికి రాజు. సరేనా? ఆ ఆహ్వానం చూసి విశ్వామిత్రుడు సంతోషించాడు. ఆయనకి జరగబోయే శుభ ఫలితం తెలిసిపోయింది. దాన్ని చూసి ఆయన ఎంతో సంతోషించాడంట. ఎవరు? విశ్వామిత్రుడు. వెంటనే రామలక్ష్మణుని వెంట పెట్టుకొని మిథిలకు బయలుదేరాడు. ఎవరు? ఎవరితో పాటు? కొండలు కోడలు దాటుతూ వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. కొండలు కోడలు దాటుతూ వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ప్రయాణిస్తున్న మార్గంలో ఒక పెద్ద శిల వాళ్ళకు అడ్డంగా పడింది. ఒక పెద్ద రాయి. శిల అంటే ఏంటి? ఆ రాయి వాళ్ళకు అడ్డంగా పడింది. అయితే అంతే ఆశ్చర్యకరంగా రాముడు నడుస్తూ నడుస్తూ ఆ రాయికి ఆయన కాలు కొంచెం స్పర్శ అయింది. ఏమైందంట? ఆయన కాలుతో తగిలినాడు. ఆ తగలంతో ఆశ్చర్యకరంగా ఆ రాయి ఒక అందమైన స్త్రీగా మారింది. ఆ రాయి ఒక అందమైన స్త్రీగా మారింది. ఒక పాట ఉంది, పాత సినిమా పాట. రాయిని ఆగలి చేసిన రాముడివా
గంగడు తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను అని చెప్పేసి పాట ఉంది. దాని అర్థం ఇదే, రాయిని ఆడది చేసిన రాముడివా అంటే ఆయన కాలు తగలంగానే ఆ రాయి స్త్రీగా మారింది. వెంటనే ఆశ్చర్యంతో ఆమె తనకి శాప విమోచనం కలిగించినటువంటి రాముడికి నమస్కరించి ఆమె నాకు శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదాలు స్వామి అని చెప్పేసి ఆమె మాయమైపోయింది. ఆమె వెళ్ళగానే రాముడు కుతూహలంతో గురుదేవ ఎవరు ఈమె, అసలు తగలగానే ఒక స్త్రీగా ఎందుకు మారింది, ఎందుకు ఈమె రాయబడింది ఇక్కడ అని చెప్పేసి ఆ గురువు అయినటువంటి ఆ విశ్వామిత్రుడిని అడిగిన. అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, నాయన శ్రీరామ, నీ పాదస్పర్శతో శాప విమోచనం పొందిన స్త్రీ బ్రహ్మ మానస పుత్రిక అహల్య. ఆమె పేరేం పేరు? అతిలోకపు సౌందర్యవతి. ఆమె అతిలోకపు సౌందర్యవతి అంట. అతిలోకపు సౌందర్యవతి అంటే ఆమెకు ఉన్నటువంటి అందము ఆ లోకంలో ఎవరికీ లేదు, అంత సౌందర్యవతి అంటే ఆమె. దేవలోకాన్ని పాలించినటువంటి ఇంద్రుడు ఆమె మీద మనసు పడ్డాడు. దేవలోకాన్ని పాలించినటువంటి ఇంద్రుడు ఆమె మీద మనసు పడ్డాడు. మనసు పడి అయితే ఆ బ్రహ్మదేవుడు అహల్యని గౌతమ మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు? గౌతమ మహర్షి. అహల్య గౌతములు అన్యోన్యంగా ఆశ్రమం నిర్మించుకొని జీవిస్తున్నారు. ఏం చేస్తారంట వాళ్ళు? దుష్టుడైన ఇంద్రుడికి అహల్య మీద మోహం పోలేదు. ఇప్పుడు ఇంద్రుడు ఒక రకంగా చెప్పాలంటే దుష్టుడు, ఎక్కువ కామపిశాచైన. ఇప్పుడు ఒకరికి ఆల్రెడీ భార్య అయిపోయింది, ఒకరికి భార్య అయిపోయిన తర్వాత ఇడిచిపెట్టాలా కానీ ఇడిచిపెట్టకుండా ఆమె మీద ఇంకో మోహం పోలేదు కావాలి. ఎవరికి? ఇంద్రుడికి. ఎలాగైనా సరే ఆమెను పొందాలని అనుకున్నాడు, ఎలాగైనా సరే ఆమెను దక్కించుకోవాలనుకున్నాడు. ఎవరు? ఒకరోజు గౌతముడు అనుష్ఠానం చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్ళాడు. గౌతముడు అనుష్ఠానం చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్ళాడంట. అది చూసి ఇంద్రుడు గౌతముడిలా మారువేషం వేసుకొని వచ్చి అహల్య దగ్గరికి వచ్చాడు. మారువేషం ధరించి ఆయన ఏం చేశాడంట? అహల్య దగ్గరికి వచ్చాడంట. ఆమెతో సరస సంభాషణ చేయడం మొదలుపెట్టాడు. పాపం అహల్యకు వచ్చింది ఇంద్రుడు అని తెలియదు కదా, తన భర్త గౌతముడే అనుకుంది. ఇది వింటుంటే మీకు ఒక సినిమా గుర్తుకొస్తుందా? అత్తారింటికి రాలేదు సినిమాలో స్వామి నదికి పోలేదా అంటే గదిలో నదితో నాకే వస్తుందేవి అని చెప్పేసి అంటాడు. ఆ స్టోరీ గుర్తుకొస్తుందా మీకు ఇప్పుడు? ఆ స్టోరీ ఓకేనా? ఆమె పేరు అహల్య, ఆ మహర్షి పేరు గౌతమ మహర్షి. వచ్చినటువంటి వాడు ఇంద్రుడు. మా అంతలో అనుష్ఠానం ముగించుకొని గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ తన రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు అహల్యతో కలిసి ఉండడాన్ని చూసి వెంటనే ఆయనకి తీవ్రమైన కోపం వచ్చింది. ఇప్పుడు చూడండి అన్న, ఆయన సాధ్యమైనంత వరకు మన భార్య పక్కన ఒకరు ఉన్నారంటే ఎంత కోపం వస్తుంది. అట్లా ఆయన భార్య పక్కన ఇంద్రుడిని చూడగానే ఆయన చాలా కోపం వచ్చింది. ఎవరికి? మారువేషంలో వచ్చిన ఇంద్రుడిని ఒళ్ళంతా 1000 కథతో నిండిపోవుగా కానీ శపించాడు. నీ ఒళ్ళు మొత్తము 1000 కథతో నిండిపోవుగాక అని శపించాడంట. ఎవరు? ఒళ్ళు మొత్తము 1000 కళ్ళు కావాలని శపించాడు ఆయన. ఎవరిని? అయితాయకు. అందుకోసమనే ఇంద్రుడికి 1000 కళ్ళు ఉంటాయి. మరి ఆ కోపంలో తప్పప్పులు గమనించకుండా ఏ పాపం ఎరుగని అహల్యని నీవు శిలవైపోదుగాక అని చెప్పించాడు. శిల అంటే ఏంటి? రాయి అయిపోదుగాక అని చెప్పించాడు. కొద్దిసేపటికి శాంతించి తన భార్య తప్పు లేదని గ్రహించి ఏమన్నాడంట, దశరథుని కుమారుడు శ్రీరామ అవతారంలో ఆ శ్రీహరి వస్తాడు, అప్పుడు ఆయన పాదస్పర్శ నీకు తాకగానే
నువ్వు మరీ నీ రూపం యథారూపం ధరించి నన్ను చేరుకుంటావు అని చెప్పేసి ఆయన శాప విమోచన మార్గం చెప్పేసి వెళ్ళిపోయి ఆయన తపస్సుకి వెళ్ళిపోతాడు. ఆనాటి నుంచి చిరగా మారిన అహల్య నీ పాదస్పర్శ కోసం నువ్వు ఎదురు చూస్తూ కాలం గడిపింది అయ్యా. ఇదిగో ఇలా ఈనాడు ఆమె పుణ్యం ఫలించి శాప విమోచనాన్ని పొందింది అని అహల్య వృత్తాంతాన్ని వివరించినాడు. ఎవరికి? రామలక్ష్మణుడు అడవుణ్ణి దాటి మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగరాజు జనకుడు విశ్వామిత్రుడికి ఆయనతో వచ్చిన రామలక్ష్మణులకి స్వాగత సత్కారాలు చేసి చక్కటి విడిదిని ఏర్పాటు చేశాడు. వచ్చినటువంటి అతిథులకి మనం ఏం చేస్తాము, ఫస్ట్ మర్యాద చేసి ఆ మర్యాద చేసిన తర్వాత వాళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ చూపిస్తాం కదా, అట్లా విడిది చూపించారు అన్నమాట. మర్నాడు ఉదయం శుభముహూర్తంలో సీతాదేవి స్వయంవరం ప్రారంభమైంది. మర్నాడు ఉదయం ప్రారంభమైందట స్వయంవరం. అంటే ఏంటి? పెళ్లి చూపులు కాదు తల్లి, తనకి కాబోయేటువంటి వరుణ్ణి తానే స్వయంగా ఎన్నుకోవడము, దాన్నే స్వయంవరం అంటారు. పెళ్లి చూపులు కాదు అవి. పెళ్లి చూపులు అంటే పెళ్లికి ముందు చూడడం, ఇది అట్లా కాదు, డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడమే. దాన్నే స్వయం అంటే సొంతం, వరం అంటే చేసుకోవడం, సొంతంగా చేసుకోవడాన్ని స్వయం వరం అంటారు. ఓకేనా? సభలోకి దేశాల నుంచి రాకుమారులు వచ్చారు. తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు. వాళ్ళందరి ఎదుట పెద్ద వేదిక మీద ఒక బంగారు ధనస్సుని ఉంచారు. పెద్ద వేదిక మీద ఒక బంగారు ధనస్సుని ఉంచారంట. ధనస్సు అంటే విల్లు. పట్టుకుంటాం కదా, అమ్మో ఇక వదలడానికి పట్టుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? ధనస్సు అంటాం. అందరూ ఆ ధనస్సుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ ధనస్సు వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. విశ్వామిత్రుడితో రామలక్ష్మణుడు కూడా సభలోకి వచ్చారు. విశ్వామిత్రుడు వెంట ఆ సభలోకి రామలక్ష్మణుడు కూడా వచ్చినారు. అంతలో సింహాసనం మీద కూర్చున్న జనక మహారాజు ఋషులకి, మునులకి, పెద్దలకి, అతిథులకి, అక్కడికి విచ్చేసినటువంటి రాజులకి అందరికీ నమస్కరించి స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులతో సహా ఇలా అన్నాడంట. ఏమన్నాడు? అయ్యా, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఇదిగో ఈ వేదిక మీద ఉన్న ధనస్సు సామాన్యమైనది కాదు, ఇది శివుడి ధనస్సు. దీన్ని ఎక్కుపెట్టి విడిచిన వారికి మా అమ్మాయి సీత వరిస్తుంది అని ప్రారంభించారు. ఈ ధనస్సుని ఎక్కుపెట్టినటువంటి వారికి మా అమ్మాయి సీతనిచ్చి తెలియజేస్తాము అని చెప్పేసి ఎవరు చెప్పాడంట? జనక మహారాజు చెప్పాడు. ఇక్కడితో ముగిద్దామా? సరే, మీ కోరిక మేరకు ఇంకా ఉంది. జనక మహారాజు మాటలు విని ఒక్కొక్కరుగా రాకుమారులు ఆ ధనస్సుని ఎత్తడానికి ప్రయత్నించినారు. అయితే ఎవరి వల్ల కాలేదు. శివధనస్సుని ఎత్తడం కాదు కదా, కనీసము ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోతారు. అవమాన భారంతో వెళ్ళి తమ తమ ఆసనాల్లో తల దించుకొని కూర్చున్నారు. ఎవరు? ఇదంతా చూస్తున్నటువంటి విశ్వామిత్రుడు శ్రీరాముడిని పిలిచి, నాయన నువ్వు వెళ్ళి ఆ ధనస్సుని ఎక్కుపెట్టు అని ఆదేశించాడు. అక్కడ ధనస్సుని విడిస్తే సీతనిస్తా అని చెప్పడమ్మా, ధనస్సుని ఎక్కువ పెడితే ఇస్తాను అంటాడు. ఎక్కువ పెట్టడం అంటే ఒక నారి ఉంటుంది, ఆ నారి తీసి ధనస్సుకి ఎక్కువ పెట్టాలన్నమాట. ఎక్కువ పెడితేనే నేను సీతని పెళ్లి చేస్తా అంటాడు. కానీ అక్కడ రాముడు అప్పుడు వెళ్ళి వెంటనే చిద్విలాసంగా వెళ్ళి శివధనస్సుని అవలీలగా పైకెత్తి విల్లుతారుని విల్లు కొమ్ముకి తగిలించబోయాడు. ఆ తారులో చెప్పాడు కదా, దాన్నే విత్తి నారి అంటారు. ఏమంటారు? ఆ నారిని
ఆ వింటినారిని ఆ కొమ్ముకి తగిలియక పోగానే ఏం జరిగిందంట, ఒక్కసారిగా ఆ విల్లు విరిగి కింద పడింది. అట్లా విల్లు తగిలియకపోగానే ఏమైందంట, విరిగేసి కింద పడిందంట. అది చూసి సభలో ఉన్న వాళ్ళంతా హర్షధ్వానాలు చేశారు. సభలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పినారంట, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఆయనని పోవడం మొదలుపెట్టినారు. అప్పుడు జానకీదేవి నెమ్మదిగా తలెత్తి రాముడిని చూసింది. అప్పుడు నెమ్మదిగా తల ఎత్తి రాముడి వైపు చూసిందంట. ఎవరు? సీత. జానకి ఎందుకంటారని, జనకుడి కూతురు కాబట్టి జానకి అంటారని. ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. వెంటనే వచ్చి సిగ్గుపడుతూ తన చేతిలో ఉన్నటువంటి పూలదండని తీసుకొని రాముడి మడలో వేసింది. జనక మహారాజు ఎంతో సంతోషంతో తమ దూత ద్వారా ఇక్కడ జరిగిన విషయాన్ని అయోధ్యలో ఉన్న దశరథ మహారాజుకు తెలియజేశాడు. దూత ద్వారా, దూత అంటే ఎవరు? వేగు. వాటి ద్వారా అయోధ్యలో ఉన్నటువంటి జనక మహారాజు దశరథ మహారాజుకు పంపించాడంట. ఏమని? విశ్వామిత్రుడితో వెళ్ళిన తన కొడుకు రాముడిని జనకుడి కూతురు సీతాదేవుని వరించాలని తెలిసి ఆనందపడ్డాడు. ఎవరు ఆనందపడ్డారు? తన ముగ్గురు భార్యల్ని, పిల్లల్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని మిథిలా నగరానికి చేరుకున్నాడు. ఎవరు? జనకుడి కులగురువు శతానందుడు. జనకుడి కులగురువు ఏమంట? దశరథుడి కులగురువు వశిష్ఠుడు. వారి సమక్షంలో సీతారాముల వారికి వివాహ ముహూర్తం నిశ్చయించారు. వారి సమక్షంలో, కులగురువులైనటువంటి వారి సమక్షంలో వారికి వివాహ ముహూర్తము నిశ్చయం చేశారంట. అదే ముహూర్తానికి జనకుడి సోదరుడి కుమారులైనటువంటి ఊర్మిళని లక్ష్మణునికి, శత్రుఘ్నుడికి శృతకీర్తిని, భరతుడికి మాండవిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అప్పుడు లక్ష్మణుడి భార్య పేరు ఏం పేరు? ఊర్మిళ. శత్రుఘ్నుడి భార్య పేరు ఏం పేరు? శృతకీర్తి. భరతుడి భార్య పేరు మాండవి. అంగరంగ వైభవంగా వివాహ వేదికని సిద్ధం చేశారు. వేద పండితులు, పురోహితులు మంత్రాలు వర్ణిస్తున్నారు. సరిగ్గా ముహూర్త సమయానికి రాముడితో పాటు ఆయన సోదరుడు ముగ్గురు పాణిగ్రహణం చేశారు. పాణిగ్రహణం అంటే ఆడవారి చేయి మగవారి చేయి పట్టుకోవడము. ఆడవారి ఎడం చేయి మగవారి ఎడం చేతిలో కుడి చేతితో కలిగితే దాన్ని ఏమంటారంటే పాణిగ్రహణం అంటారు. అప్పుడు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం దాదాపు అందరికి తెలుసు, కానీ ఈ టయానికి అది చెప్పాలా వద్దా అని చెప్పేసి మీకు తెలియదు అన్నమాట. ఆ మంత్రం ఏదంటే చాలా మంది వరకు విన్నారు. ఇది వింటే ఇదే ఆ మంత్రం అనిపిస్తుంది మీకు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం తేనో బృహస్పతి ధ్రువం త ఇంద్రజాగ్నిశ్చ రాష్ట్రం దానయదాం ధ్రువం అని చెప్పేసి పాణిగ్రహణం చేస్తారు. తాళికట్టడంలో ఉన్నటువంటి మంత్రం వేరు. ఓకేనా? సీతారామ కళ్యాణం చూసి మిథిలా నగర ప్రజలు ఎంతో సంతోషించారు. విశ్వామిత్ర వశిష్ఠుడు ఆ దంపతుల్ని ప్రేమతో ఆశీర్వదించారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మిగతా గురువులు, మిగతా ఋషులు అందరూ ఏం చేస్తారంట, వాళ్ళని ఆశీర్వదించారంట. సీతారాముల కళ్యాణం అప్పుడు ఒక మంచి పాట వస్తుంది. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే, ఈ పాట వస్తుంది. ఎంత బాగుంటుంది అంటే పాట, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. వినండి బాగా, అందరూ వినండి. పెళ్లి వేడుకలన్నీ పూర్తయ్యాక అందరూ కలిసి అయోధ్యకి బయలుదేరారు. ఎక్కడికి పోతారు? పెళ్లి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా. మిథిలా నగర సరిహద్దులు దాటి అందుకే అవుతాయా మిథిలా నగరానికి సరిహద్దులు దాటి ఎవరు? అందరూ, దశరథ మహారాజు, రాముడు, లక్ష్మణుడు, సీత, వీళ్ళందరూ వచ్చేసినారు. చూడండి,
ఒక చేతిలో గండ్ర కొట్టని, మరొక చేతితో పెద్ద ధనస్సు ధరించినటువంటి పరశురాముడు కోపంగా ఎదురొచ్చినాడు. ఒక చేత్తో గండ్ర కొట్టలి, ఏది ఇంకొక చేత్తో గండ్ర కొట్టలి. అంటే ఒక సైడు ఇట్లా కృష ఉంటుంది, ఇంకో సైడ్ ఇట్లా సింహాద్రి సింహంలో ఉంటుంది చూడండి, వాళ్ళ గొడవలు అట్లా ఉంటుంది అనమాట. ఆ ఆకారంలో ఉంటుంది గండ్ర కొట్టలి. ఇంకో చేత్తో ఒక ధనస్సు ధరించి పరశురాముడు కోపంతో వాళ్ళకి ఎదురైనాడు. కోపంతో ఎదురైన తర్వాత ఆయన్ను అలా చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా భయం వేసింది. ఒక్క పరశురాముడు మాత్రము చిరునవ్వుతో అలా నిల్చున్నాడు. ఒక్క శ్రీరాముడు మాత్రము ఆయన్ని చూస్తూ చిరునవ్వుతో నిల్చున్నాడు. పరశురాముడు అక్కడున్న వాళ్ళందరినీ కోపంగా చూస్తూ ఏమన్నాడంట, ఇక్కడ సంభాషణ చాలా బాగుంటుంది చూడండి. మీలో రాముడు అంటే ఎవరు? 21 సార్లు భూలోకమంతా తిరిగి క్షత్రియులందరినీ చంపిన పరశురాముడికి నేనుండగా ఇంకొక రాముడు ఉండడం ఏమిటి? పైగా అతను శివధనుసుని విరిచాడట, అదేం గొప్ప కాదు. ధైర్యం బలం ఉంటే ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి ఈ వైష్ణవ ధనుసుని ఎక్కువ పెట్టమనండి అన్నాడు. ఎవరన్నారు? పరశురాముడు వాటిలో విన్నటువంటి రాముడు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నెమ్మదిగా ముందుకు వచ్చి పరశురాముడి చేతిలో ఉన్నటువంటి ఆ ధనుసుని అందుకున్నాడు. రాముడి చేతి స్పర్శ తగలగానే పరశురాముడి శరీరం పులకించిపోయింది. ఆ క్షణంలోనే ఆయనలో ఉన్నటువంటి క్షత్రియ తేజస్సు, బ్రాహ్మణ తేజస్సు రాముడిలోకి ప్రవేశించాయి. మా పరశురాముడు కేవలం బ్రాహ్మణుడే కాదన్న క్షత్రియ తేజస్సు కూడా ఉంటుంది ఆయనకి. అది ఎట్లా వస్తుంది కదా నేను మళ్ళీ చెప్తాను మీకు. ఆయనలో ఉన్నటువంటి బ్రాహ్మణ తేజస్సు, క్షత్రియ తేజస్సు రాముడిలోకి ప్రవేశించాడు. రాముడు సామాన్యుడు కాదని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకొని అది గ్రహించినటువంటి పరశురాముడు ఆయన్ని భక్తితో స్తుతించి అడవుల్లోకి వెళ్ళిపోయినాడు. ఎవరు వెళ్ళిపోయినారు? పరశురాముడు కూడా దశావతారాల్లో ఒకటే. దశావతారాలు మనకి 10 అవతారాలలో దశావతారాలలో పరశురాముడి అవతారం కూడా ఒకటే అన్నమాట. ఈ రాముడు కదా, ఈ రాముడు పరశురాముడు ఇద్దరు రాముడు ఉంటే ఒక రాముడే ఉండాలన్నటువంటి కోపంతో ఆయన వచ్చినాడు. ఆయనప్పుడు గర్వభంగం అయిపోయి ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అది చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షేమంగా అయోధ్య చేరుకున్నారు. భార్యలతో కలిసి అయోధ్యకు వచ్చినటువంటి దశరథ పుత్రులకు నగర ప్రజలంతా వద్ద ఘనంగా స్వాగతాలు పలికారు. దశరథ పుత్రులు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వాళ్లకు నగర ప్రజలు ఉంటుంటారా, ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. పూలవాళ్ళు కురిపించారు. అంటే అందరూ కలిసి వాళ్ళ మీద పూలు వేస్తూ వాళ్ళని స్వాగతించినారు అని అర్థం. దశరథుడు కూడా నగరంలో ఉన్న వాళ్ళందరికీ విరివిగా దాన ధర్మాలు చేసి ప్రజలందరినీ సంతోషపెట్టాడు. సీతారాములు, ఊర్మిళ లక్ష్మణుడు, శృతకీర్తి శత్రుఘ్నుడు, మాండవి భరతుడు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. దీనితో మనకు బాలకాండ పూర్తయింది. తర్వాత ఎప్పుడైనా సరే వీలున్నప్పుడు ఓకేనా.